బీహార్లో ఎన్డీఏ ప్రభంజనం సృష్టిస్తోంది. ల్యాండ్ సైడ్ విక్టరీ దిశగా దూసుకెళ్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి బీజేపీ కూటమి జయకేతనం ఎగురవేస్తోంది. 190 స్థానాల్లో లీడింగ్లో ఉంది. ఎన్డీఏలో బీజేపీ, జేడీయూ చెరో 80 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. అనూహ్యంగా జేడీయూ అతి పెద్దగా అవతరించే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ కూటమి దెబ్బకు విపక్ష మహాగఠబంధన్ అడ్రస్ గల్లంతైంది. 50 సీట్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గత ఎన్నికల్లో 75 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచినటువంటి ఆర్జేడీ ఈసారి 40 సీట్లు కూడా దక్కించుకోలేకపోతోంది. ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న లీడ్స్కి సంబంధించి చూస్తున్నాం. అసెంబ్లీ ప్రొజెక్షన్ ఒకసారి ఎన్డీఏ 191 స్థానాల్లో దూసుకుపోతోంది. ఇక మహాగఠబంధన్ కేవలం 49 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. జన్ సురాజ్ పార్టీ జేఎస్పీ కేవలం 2 స్థానాల్లో మాత్రమే ముందంజలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా చాలా వరకు 140, 150 స్థానాల వరకు ఎన్డీఏ గెలిచేటటువంటి అవకాశం ఉందనేటటువంటి ప్రొజెక్షన్ మాత్రమే కనిపించింది. కానీ వాటన్నింటినీ దాటుకుని ఎగ్జిట్ పోల్ అంచనాలను కూడా తలకిందులు చేస్తున్నట్లుగా ఎన్డీఏ అప్రతిహతంగా 191 స్థానాల్లో ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 191 స్థానాల్లో ఎన్డీఏ ముందంజలో ఉంది. ఇటు బీజేపీ అటు జేడీ రెండు కూడా అన్ని చోట్ల 80 స్థానాల్లో విజయం సాధించి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక మహాగఠబంధన్లో ఇటు చూస్తే ఆర్జేడీ, కాంగ్రెస్ రెండు కూడా ఇంతలా వెనుకబడిపోవటం అసలు విశ్లేషకుల్నే ఆశ్చర్యపరుస్తున్నటువంటి విషయంగా కనిపిస్తోంది. మొత్తం 80 ఇటు చూస్తే బీజేపీ ఒక 80 స్థానాలకు పైగా లీడింగ్లో ఉంది. అలాగే జేడీయూ కూడా 80 స్థానాలకు పైగా లీడింగ్లో ఉంది. ఓవరాల్గా చూస్తుంటే జేడీయూ అతిపెద్ద పార్టీగా అవతరించబోతోందనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతున్నటువంటి విషయం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ మనకు అందుబాటులో ఉన్నారు. వెంకటేష్, ఢిల్లీలో ఆయా పార్టీల ప్రధాన కార్యాలయాల వద్ద ఎలాంటి పరిస్థితి కనిపిస్తోంది? ఎందుకంటే ఎన్డీఏ 191 స్థానాల్లో ఎవ్వరూ ఊహించని విధంగా ఇప్పటికే ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించినట్లుగానే వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలను మించి అసలైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. ఏకంగా 191 చోట్ల ఎన్డీఏ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. కేవలం 50 స్థానాల్లో మాత్రమే మహాగఠబంధన్ కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. సో క్లియర్ కట్ గా ఎన్డీఏ కూటమికి బీహార్ ప్రజలు ఓటేసినట్టుగా స్పష్టంగా కనబడుతోంది. నిజానికి 2/3 మెజారిటీతో తాము విజయం సాధిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ఎన్డీఏ నేతలంతా చెప్పారు. కానీ 2/3 మించినటువంటి మెజారిటీ స్థానాల్లో అభ్యర్థులు దూసుకుపోతుండటంతో ఖచ్చితంగా ఇది తాము ఇచ్చినటువంటి సుపరిపాలనకు, గుడ్ గవర్నెన్స్ కు బీహార్ ప్రజలంతా ఓటేసినట్లుగా బీజేపీ నాయకులు చెప్తున్నారు. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ అందించినటువంటి జంగిల్ రాజును రిజెక్ట్ చేశారని, అలాగే వారసత్వ రాజకీయాలకు, అవినీతికి రిజెక్షన్ అనేది ప్రధానంగా బీజేపీ నేతలు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున మార్పు కోసం మహాగఠబంధన్ కూటమి ప్రచారం చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఓటు చోరీని ప్రధాన అస్త్రంగా ప్రచారం చేసింది. అలాగే ఇటు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ప్రధానంగా నిరుద్యోగాన్ని, అలాగే ఓటు చోరీ ఈ అంశాలను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈ అంశాలు ఏవి కూడా ప్రజల్ని పెద్దగా ఆకట్టుకోలేదని మనకు ఫలితాలను చూస్తే అర్థమవుతోంది. యథావిధిగా ఫలితాలు ఎవరైతే ఉన్నారో ఫలితాలు కనుక చూస్తే మహిళా ఓటర్లందరూ కూడా ఏకపక్షంగా క్లియర్ గా ఎన్డీఏ కూటమికి ఓటేసినట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అలాగే ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా స్పష్టంగా దీనికి సంబంధించినటువంటి ఒక ఇండికేషన్ మనకు పంపించాయి. సో ఆ ఇండికేషన్ ను మించి ఈ రోజు ఫలితాలు వస్తున్నాయి. ఎన్డీఏ కూటమి సీఎం గా ఉన్నటువంటి నితీష్ కుమార్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లారు. నితీష్ కుమార్ ను తిరిగి సీఎం అభ్యర్థిగా ప్రకటించక ఉన్నప్పటికీ, కొంత అస్పష్టత ఉన్నప్పటికీ ప్రజలంతా కూడా మరోసారి ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపారు. ప్రధానంగా డబుల్ ఇంజన్ సర్కార్ తమకుంది. కేంద్రంలో, ఢిల్లీలో అధికారంలో బీజేపీ ఉంది. సో ఆ నేపథ్యంలో రాష్ట్రంలో కూడా బీజేపీకి అధికారం ఇస్తే ఖచ్చితంగా బీహార్ ను మరింత అభివృద్ధి చేస్తాం, 1 కోటి ఉద్యోగాలు సృష్టిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అలాగే జీవికా దీదీ పేరుతో ప్రతి మహిళ ఖాతాలో దాదాపు 1.5 కోటి మంది మహిళల ఖాతాల్లో దాదాపు 10,000 రూపాయలను డిపాజిట్ చేశారు. సో ఇది కూడా ఒక గేమ్ చేంజర్ గా
అభిప్రాయపడుతున్నారు. సో మహిళలంతా కూడా ఏకపక్షంగా దాదాపు 180% మంది మహిళలందరూ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతు పలికారనేది వస్తున్నటువంటి విశ్లేషణ. సో ఫలితాలు కూడా చూస్తే రియల్ గా వస్తున్నటువంటి ఫలితాలను కూడా చాలా ఏకపక్షంగా కనబడుతున్నాయి. అన్ని రీజియన్లో ఈవెన్ సీమాంచల్ రీజియన్ లో ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ సీమాంచల్ రీజియన్ లో కూడా ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో దూసుకుపోతున్నటువంటి మగధ్ రీజియన్ గానీ, అలాగే మిథిలాంచల్, అలాగే కోసి రీజియన్, ఇలాంటి రీజియన్స్ లో కూడా క్లియర్ గా ఎన్డీఏ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. గత ఎన్నికల కంటే కూడా ఈసారి మహాగఠబంధన్ ఎందుకు అంత వెనకబడిపోయిందని చెప్పొచ్చు? ఏంటి ప్రజల విశ్వాసాన్ని ఏ రకంగా కోల్పోయిందని చెప్పాలి? నిజంగా వారు తీసుకున్నటువంటి ప్రచార అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఓటు చోరీ అంశాన్ని ప్రధాన ప్రచారాంశంగా ఇటు రాహుల్ గాంధీ గాని తేజస్వి యాదవ్ ఇద్దరు కలిసి మనం చూసాం 2-3 నెలల కిందట పెద్ద ఎత్తున బీహార్ అంతా కూడా ఓటు అధికార యాత్రని ప్రచారం చేశారు. సో ఆ ప్రచారాన్ని పెద్దగా ప్రజలు విశ్వసించలేదని మనకు అర్థమవుతుంది. అలాగే ఎస్ఐఆర్ పేరుతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఈ అంశాలేవి కూడా ప్రజలతో కనెక్ట్ కాలేకపోయాయి. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు వీరు ప్రస్తావిస్తున్నటువంటి అంశాలకు పెద్దగా కనెక్ట్ లేదు. సో దాని కారణంగా ప్రజలు పెద్దగా ఈ మహాగఠబంధన్ కూటమి వైపు ఆకర్షితులు కాలేకపోయారు. అలాగే నితీష్ కుమార్ మొదటి నుంచి కూడా గత 20 సంవత్సరాల పాలన కూడా ఆయన మహిళా ఓటు బ్యాంకు పైనే ప్రధానంగా తన పథకాలన్నింటిని కూడా అమలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికలకు సరిగ్గా వారం రోజుల ముందు 1.5 కోటి మంది మహిళల ఖాతాల్లో 10,000 రూపాయలను డిపాజిట్ చేశారు. సో వారి ఉపాధి కోసం, ఇన్వెస్ట్మెంట్ కోసం తాము ఇస్తున్నట్టు చిన్న చితక ఉపాధి చేసుకున్నటువంటి టైలర్ బిజినెస్ చేసే వాళ్ళు కానీ, పండ్లు అమ్ముకునే వాళ్ళు కానీ, కూరగాయలు అమ్ముకునే ఇలా చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి వారికి ఇది ఉపయోగపడుతుందని ఆయన ప్రచారం చేశారు. సో నితీష్ కుమార్ అంటే గుడ్ గవర్నెన్స్, సుశాసన్ బాబు అనేటువంటి ఒక పేరు ఆయనకు ఉంది. సుశాసన్ బాబు అనేటువంటి పేరుతో ఆయన ఎన్నికల్లోకి వెళ్లారు. కానీ దానికి వ్యతిరేకంగా ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గానీ, అలాగే ఈ ఆర్జేడీకి వ్యతిరేకంగా మళ్లీ ఆర్జేడీ కనుక ఓటు వేస్తే జంగిల్ రాజ్ వస్తుంది, ఆటవిక పాలన వస్తుంది. జంగిల్ రాజ్ ఉంటుంది తప్ప శాసన్ కా రాజు ఉండదు, జంగిల్ కా రాజు ఉంటుంది అనేది ప్రచారం చేశారు. సో ఎన్డీఏ ఇచ్చినటువంటి ప్రచారాన్ని ప్రజలు విశ్వసించారు కాబట్టి ఎన్డీఏ అభ్యర్థులకు ఈసారి ఇంత పెద్ద ఆధిక్యత కనబరుస్తున్నారు. రైట్ వెంకటేష్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. ఒక్కసారి మనం జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాల గురించి, ఉప ఎన్నిక ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఒక్కొక్క రౌండ్లోనూ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ముందుకు పోతోంది. రైట్, కౌంటింగ్ కేంద్రం వద్ద మా ప్రతినిధి రాకేష్ మనకు అందుబాటులో ఉన్నారు. రాకేష్తో మాట్లాడదాం. రాకేష్, ఏంటి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ మీ దగ్గర ఏంటి? ఒక్కొక్క రౌండ్లో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగింది, ప్రస్తుతానికి ఎంత ఆధిక్యంలో కొనసాగుతోంది? 5 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీ 12,870 ఓట్ల మెజారిటీతో కొనసాగుతుంది. 6వ రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీనే లీడ్లో ఉన్నట్టు మనకున్న సమాచారం. మొదటి రౌండ్ నుంచి మొదలు పెడితే 5వ రౌండ్ వరకు కూడా స్పష్టమైన ఆధిక్యాన్ని కాంగ్రెస్ పార్టీ కనబరిచింది. అటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కనబరిచింది. మనకు ఓవరాల్గా కనుక రౌండ్గా వైజ్గా చూస్తే కాంగ్రెస్ పార్టీ పోస్టల్ బ్యాలెట్లో సంబంధించి చూస్తే మొదటి రౌండ్ విషయంలో 47 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఉంది. అందులో 2,167 ఓట్లు బీజేపీకి వస్తే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 8,911 ఓట్లు వచ్చాయి. అలాగే బీఆర్ఎస్కు 8,864 ఓట్లు వచ్చాయి. ఇక సెకండ్ రౌండ్లో కాంగ్రెస్ పార్టీకి 2,948 ఓట్ల లీడ్ వస్తే ఇక్కడ ఓవరాల్గా పార్టీల వైజ్గా చూస్తే కాంగ్రెస్ పార్టీకి 17,874 ఓట్లు రాగా బీఆర్ఎస్ పార్టీకి